అలాగే ప్రహ్లాదుడు నరసింహ అవతారం. హరిని స్మరించు పుత్రుని మగబ్ధిని ద్రోసిన తండ్రి బుద్ధినే నరసితి. హరిని స్మరించు పుత్రుని మగబ్ధిని ద్రోసిన తండ్రి బుద్ధినే నరసితి. వాని దాల్చితి హృదంతరమందున విష్ణునట్లు ఆసుర గృహ రాజకీయము ప్రసూనము ద్రుంపగజూచగాని. ఆసుర గృహ రాజకీయము ప్రసూనము ద్రుంపగజూచగాని. ఆ హరిని స్మరించు మానవులు, ఆ హరిని స్మరించు మానవులు ఇహాబ్ధిని దాట హరీషులే గదా. మరొక మానవ జీవితాన్ని స్ఫురింపజేస్తుంది నరసింహ అవతారం. ఒక్కోసారి కుటుంబంలోనే కలహాలు ఎలా ఉంటాయో చూడండి. హరిని స్మరించు పుత్రుని మగబ్ధిని బ్రోసిన తండ్రి బుద్ధినే నరసితి అని సముద్రం చెబుతోంది సాగర ఘోష కావ్యంలో. నారాయణ స్మరణ చేసినందుకు మహాపాపంగా భావించి ఒక తండ్రే కొడుకుని చంపేయడని నేను చూశానయ్యా. ఏం జీవితాలు, ఏం మనుషులయ్యా. వాడి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాడు స్మరించుకుంటాడు. ఈ తండ్రికి వచ్చిన నష్టం ఏమిటి? నాకు వాడు శత్రువు, నువ్వు స్మరించడానికి వీల్లేదు అంటే తండ్రికి శత్రువు అయితే కొడుకు కావాలా? పైగా తండ్రి శత్రుత్వం ఏమన్నా మంచిదా? అనవసరంగా తెచ్చిపెట్టుకున్న శత్రుత్వమే కదా. అదే చెబుతోంది సముద్రం. కేవలం హరిని స్మరించినందుకు మహాబ్ధిని తోసేశాడు ఒక తండ్రి కొడుకుని. అది కూడా నా కళ్ళతో నేను చూశానయ్యా. వాని దాల్చిది హృదంతరమందున విష్ణునట్లు ఆ ప్రహ్లాదుని సముద్రంలో బారిస్తే కాపాడింది ఎవరండి? యచ్చకించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసూనవక అని చెబుతారు వరాహ పురాణంలో. నారాయణమూర్తిని నారాయణుడు ఎందుకంటారంటే నారములే అయనముగా కలిగినవాడు. నారాహ అయనం యస్య సఖ. నారాహ అంటే నీరాహ, నీళ్లు, నీరే స్థానంగా కలిగినవాడు. పాలసముద్రంలోనే ఉంటాడు కాబట్టి అందుకే నారాయణుడు. ఆ సముద్రంలో ఉన్నది కూడా నారాయణమూర్తి. నారాయణమూర్తిని సముద్రం ధరించినట్టే, శ్రీ మహావిష్ణువును ధరించినట్టే ప్రహ్లాదుని విష్ణు భక్తులను కూడా ధరించానయ్యా. అప్పుడు చెబుతున్నాడు ఇందులో ఉండే రాజకీయం ఏమిటి. హిరణ్యకశ్యపుడు అనే దుర్మార్గాలు ఎందుకు చేశారండి? ఎంత శత్రుత్వం ఉన్నా తండ్రి ఆ పని చేస్తాడండి. వాడి బాధ ఏమిటంటే వీడిని కొడితే కానీ వాడు రాడు. వాడి బాధ కనెక్షన్ అక్కడ ఉంది. ఏం చేయమంటావు? వాడికి తెలుసు హిరణ్యకశ్యపుడికి, రావణాసురుడికి, శిశుపాలుడికి, ముఖ్యంగా పెద్దవాళ్ళు వీళ్ళు ముగ్గురు వాళ్ళే జయ విజయులు. జయుడు సరిగ్గా హిరణ్యకశ్యపుడుగా పుట్టాడు. తర్వాత రామావతారంలో రావణాసురుడుగా పుట్టాడు. తర్వాత కృష్ణావతారానికి సరిపడగా శిశుపాలుడుగా పుట్టాడు. రెండో వాడైన విజయుడు రావణుడు తమ్ముడు కుంభకర్ణుడుగా పుట్టాడు. తర్వాత హిరణ్యకశ్యపుడు తమ్ముడు హిరణ్యాక్షుడుగా పుట్టాడు. ఆ తర్వాత మూడో అవతారంలో శిశుపాలుడు తమ్ముడు దంతభక్తుడుగా పుట్టాడు. వీళ్ళకి విశేషం ఏమిటంటే వాళ్ళ పూర్వజన్మలు వాళ్ళకి తెలుసు. పూర్వజన్మలు వాళ్ళకి తెలుసు కాబట్టి లోపల నుంచి జీవుడు తంతున్నాడు. ఇక్కడ ఒరే నువ్వు జయుడివి, నువ్వు విజయుడివి, నువ్వు వైకుంఠానికి వెళ్ళాలి, ఇక్కడ కూర్చున్నావేమిటి? వైకుంఠానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? భగవద్భక్తుల్ని బాధిస్తేనే భగవంతుడు వస్తాడు. లేకపోతే శుభ్రంగా లక్ష్మీదేవి కవిగిట్లో జోలపాట పాడుకుంటూ కూర్చుంటాడు. అక్కడ ఆయనకి పనే ఉందో సుఖంగా ఉంటే. మనం బాధపడి గోవిందా 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 నేను పడలేనయ్యా, నా జీవితం చచ్చిపోతానయ్యా అంటే వద్దో వద్దో నేనున్నాను వస్తాడు. భక్తుల బాధను చూడలేడు భగవంతుడు. ఏదైనా చూస్తాడు కానీ భక్తుల కన్నీళ్ళని చూడలేడు. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపక లలితా సహస్రంలో ఉండే నామాలు. అమ్మవారి భక్తి గమ్యం. భక్తి అంటే ఇష్టం. భక్తికి వశ్యమైపోతుంది. భక్తుల భయాలన్నీ పోగొడుతుందమ్మా దేవుడు అంటే అంతే. అందుకనే జయుడు రూపంలో, హిరణ్యకశ్యపుడు రూపంలో ఉన్న జయుడికి తెలుసు నేను జయుడిని, నేను వెళ్ళిపోవాలి. ఇది మొదటి జన్మ, ఇంకా 2 జన్మలున్నా ఇదే తెమలకపోతే ఇంకా 2 ఎక్కడ తగులుతాయి ఇక్కడ అని వాడు తొందరగా 8 ఏళ్ల కుర్రాన్ని బాధ పెట్టాడు. ఏ తండ్రి 8 ఏళ్ల కుర్రాన్ని హింసలు పెడతాడండి? ఎంత శత్రువు అయితే మాత్రం. కథ అర్థం అవట్లా. అలా అర్థం చేసుకోవాలి. అందుకని కేవలం కుటుంబ కలహం కాదు. పైగా ఇందులో దేవతల రాజకీయం కూడా ఉంది. ఆ సురగృహ రాజకీయము అన్నాను నేను. ఆ సురగృహ రాజకీయము. రాక్షసుల ఇంట్లోనూ రాజకీయమే, దేవతలది రాజకీయం. రాక్షసుల ఇంట్లో రాజకీయం ఏమిటి? ఇద్దరు చెరో పార్టీ అయ్యారు ఇక్కడ. ఈయన కేంద్రం పార్టీ, ఈయన ప్రాంతీయ పార్టీ ఇక్కడ. ఇదో గొడవ. తండ్రో పార్టీ కొడుకో పార్టీ కదా. అందుకని ఇదో గొడవ. ఆ పైన ఇంకోటి ఏమవుతుంది? దేవతల రాజకీయం కూడా. దేవతలు హిరణ్యకశ్యపుడి కొడుకు పుడితే హిరణ్యకశ్యపుడిని మించిన వాడు అయిపోతాడేమో అని ఇంద్రుడు ఆలోచించాడు. అందుకని లీలావతిని చెరబట్టాడు.
హిరణ్యకశ్యపుడు భార్యని. దానికి నారదుడు అడ్డం వచ్చి నీకేం కావాలి, అనవసరంగా ఆడదాన్ని ఎందుకు ఇబ్బంది పెడతావు, నీకేం కావాలి, నీకు శత్రువు పుట్టకూడదు అంతేనా, నేను కోచింగ్ సెంటర్ పెడతా, నీకు ఎందుకు వచ్చింది, నువ్వు వదిలే అని ఆ లీలావతి దేవిని తీసుకెళ్ళి నారదుడు తన ఆశ్రమంలో పెట్టి శుభ్రంగా నారాయణ నారాయణ నేర్పించాడు. వాడు నారాయణ భక్తుడు అయిపోయాడు. గమనించండి అమ్మా, గర్భిణులు గర్భంతో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నారాయణ స్మరణ చెయ్యాలి, నమశివాయ అనాలి, శ్రీమాత్రే నమః అనాలి. గందరగోళంతో ఒక 100 మంది చేరి పారాయణలు చేయొద్దు, ఇంట్లో తల్లే చెయ్యాలి పారాయణ, ఒక్కరే చెయ్యాలి. ఆ గర్భిణీ స్త్రీకి వినపడుతూ ఉంటే చాలు. ముఖ్యంగా ఆవిడ చూడండి, కాస్త ఓపలేక కొద్దిగా 4 మెతుకులు తిని కాసేపు పడుకోవాలని ఉందమ్మా అంటుంది. ఆ మగత నిద్ర పట్టే సమయంలో పక్కన కూర్చున్న వాళ్ళు విష్ణు సహస్రం పారాయణ చేయండి అమ్మా, మహావిష్ణు భక్తుడైన కుమారుడు పుడతాడు ఖచ్చితంగా, అనుమానమే లేదు అందులో. ఏమీ చేత కాకపోతే నమశివాయ అని పైకి వినపడేలా, ఆ తల్లికి వినపడేలా స్మరణ చేయండి. ఆ లోపలికి వెళ్ళిపోతుంది ఆ స్మరణ. ఆ తల్లికి, ఆ లోపల బిడ్డకి నాభీనాళం ద్వారా అన్నంతో పాటే నారాయణ స్మరణ కూడా అందేసింది. వాడు ప్రహ్లాదుడు కాకపోతే ఎవడవుతాడండి. అదే నారాయణుడు, నారద మహర్షి చేసినటువంటి గొప్ప పని. ఎందుకయ్యా శత్రుత్వం పెంచుకుంటావు, శత్రువును అనుకూలంగా చేసుకోవచ్చే, నేను చేస్తాను కదా. లీలావతిని కాపాడిన ఖ్యాతి నారదుడికి వచ్చింది, దేవేంద్రుడికి ఉపకారం చేసిన ఖ్యాతి వచ్చేసి. ఇదే అపాయాన్ని సైతం ఉపాయంగా మార్చుకోవడం, మేకింగ్ డిసడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్. దేవతల ఉపాయాలు అలా ఉంటాయి, రాక్షసుల ఉపాయాలు అలా ఉంటాయి. ఎంతసేపు వేసాయి ఇదే గొడవ అంతే. ఇది వేసేయడమే అన్నిటికీ పరిష్కారం కాదండి, మార్చుకోవచ్చు మనుషులు. అందుకే సురగృహ రాజకీయము ఆసురగృహ రాజకీయము రెండూ ఉన్నాయి ఇక్కడ. ప్రసూనము ద్రుంపక చూచగానే పువ్వు లాంటి పిల్లాన్ని చంపేద్దామని ఆలోచించారు కానీ ఆ హరిని స్మరించు మానవులు ఇహాబ్ధిని దాట హరీశులే కదా. ఎప్పుడు హరిస్మరణ మానకుండా ఉంటే ఈ ఇహలోకం జీవితం అనే సాగరాన్ని దాటడంలో మనం హరీశులం అవుతాం. హరీష్ అంటే ఎవరండి? హరి అంటే కోతి. ఆ హరీశులు కోతుల్లో గొప్పవాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ సంసారం అనే సాగరాన్ని దాటడానికి మనం హనుమంతుడంత శక్తిమంతులు అవుతాం. హరిస్మరణ అంత గొప్పది. ఇప్పుడు వామనావతారం. శృతి సంచరించిన పదస్రోతస్సు, శృతిశీర్షమ్ముల సంచరించిన పదస్రోతస్సు దైత్యేంద్ర విశ్రుత శీర్షమ్ములనా, దైత్యేంద్ర విశ్రుత శీర్షమ్ములనాక్రమింప శృతిశీర్షమ్ముల సంచరించిన పదస్రోతస్సు దైత్యేంద్ర విశ్రుత శీర్షమ్ములనాక్రమింప కరుణా జ్యోత్స్నా ప్రవాహంబులే అతలం వంటి రసాతలంబుజనుచో, కరుణా జ్యోత్స్నా ప్రవాహంబులే అతలం వంటి రసాతలంబుజనుచో అంభోది గర్భంబునందు అంభోది మార్గంబునందు తమోహారి బలిప్రభావము అది ఏదో వింతయైతో చెడిన్. సముద్రం వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన ఘట్టాన్ని అపూర్వమైన అనుభవంతో చెబుతోంది. దాంట్లో విశేషం ఏమిటంటే, వామనావతారంలో బలిచక్రవర్తి శిరస్సు మీద ఉన్న పాదం ఏ పాదం అంటే అది బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానవు పాదము. అన్నమాచార్య కీర్తన. బ్రహ్మ కడిగిన పాదము అన్నాడు అన్నమయ్య. ఎవరైనా ఆలోచించండి, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పాదాలు గడిగినట్టుగా ఎక్కడుందండి? ఏ పురాణంలో ఎప్పుడు గడిగాడు? ఆ తండ్రి కాబట్టి గౌరవానికి కడిగాడు అనద్దు, అది మామూలు విషయం. అది ప్రత్యేకంగా కడిగిన సందర్భం ఒకటి ఉండాలి. కనీసం బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి అల్లుడైనా అమ్మాయిని ఇచ్చినప్పుడు కడిగాడు అంటే అర్థం ఉంది అక్కడ. అల్లుడు కాదు, కొడుకు. ఈయన కొడుకు, ఆయనే తండ్రి. గౌరవంగా తండ్రి పాదాలు కడగడం సమస్య కాదు, అది చెప్పాలి అక్కడ. ప్రత్యేకంగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పాదాలు కడిగాడు. ఎప్పుడంటే వామనావతారాలు. వామనావతారానికి ముందు యావత్తు బ్రహ్మాండంలో, అంటే 14 లోకాల ఈ బ్రహ్మాండంలో గంగా నది లేదు. అందువల్ల దేవతలకి శక్తి తగ్గిపోయింది. మాకు శక్తి కావాలి అని బ్రహ్మదేవుణ్ణి అడిగితే, అవతల బ్రహ్మాండంలో ఉండే గంగా నదిని ఇక్కడికి తీసుకురావాలి అబ్బాయి, ఆ గంగా జలం సేవిస్తే మీకు శక్తి వస్తుంది అన్నాడు. అప్పుడు ఆ గంగా నదిని తీసుకురావడం కోసం ఎవరు తగిన వారంటే విష్ణుమూర్తిని ఆశ్రయించారు. ఆయన అన్నాడు, త్వరలో బలిచక్రవర్తి కోసం వామనావతారం ఎత్తవలసి వస్తుంది, అప్పుడే ఈ పని కూడా చేసేస్తానులే, ఒకటే దెబ్బకు 2 పెట్టాలి అన్నాడు.
అందుకే వామనావతారాన్ని మీరు గమనించండి. ఇంతింతై వటుడు ఇంతయై మరియుదానంతై నభోవీధిపైనంతై తోయద మండలగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మకర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. ఆయన కుడికాలి బొటనవేలు పైకెత్తి సత్యలోకం వరకు ఆక్రమించాడు. సత్యలోకం అంటే బ్రహ్మలోకం. ఆక్రమించి ఏం చేశాడు అంటే ఇటు బలిచక్రవర్తిని కిందకి తొక్కుతూనే పాతాళంతో మూడో కాలు ఇంకా అప్పటికి రాలేదుగా, ఒక కాలితో భూమండలాన్ని ఆక్రమించాడు కింద, ఇంకొక కాలితో ఆకాశలోకాన్ని మొత్తం బ్రహ్మాండాలను ఆక్రమించాడు. సత్యలోకం వరకు ఆక్రమించాడు. సత్యలోకం దగ్గర అనుకోకుండా బలిచక్రవర్తికి కూడా తెలియకుండా బ్రహ్మదేవుడికి కూడా తెలియకుండా ఓ బీట పెట్టాడు. పైన ఒక గంగాళం ఏదన్నా ఉంటే దానికి పైన బీట పెడితే అవతల ఉండే ప్రవాహం యువతలకు వస్తుందిగా. ఒక పెద్ద విందులు చేసినప్పుడు పెద్ద గంగాళంలో పులుసు కాస్తారు. ఆ గంగాళానికి బీట పెట్టారనుకోండి పులుసు గారిపోతుందిగా. అలాగే బ్రహ్మాండాన్ని కూడా కటాకం అంటారు పురాణంలో. కటాకం అంటే పులుసు గంగాళం, సాంబారు గంగాళం. దానికి బీట పెట్టాడు. బీట పెట్టడం కోసం కాలు పైకెత్తాడు. పనిలో పని ఎవరికి తెలియదు, అది సూక్ష్మ దర్శనం చేస్తే తప్ప. ఎందుకంటే గంగానదిని కిందికి దించాలి. అప్పుడు ఈ బ్రహ్మాండ కటాకానికి సత్యలోకంలో ఒక బీట పెట్టాడు. ఆ బీట నుంచి పైన అవతల బ్రహ్మాండంలో ఉండే గంగానది ఆ బీట ద్వారా లోపలికి వచ్చింది. ఆ జలాన్ని సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు తన కమండలంలో పట్టాడు. ఆ కమండలంలో పట్టిన గంగానది నీళ్లతో మొట్టమొదట ఆ విష్ణుమూర్తి పాదమే కడిగాడు. అదే బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానౌ పాదము. కీర్తనల వెనకాల ఇంత అద్భుతమైన పురాణ కథలు ఉన్నాయి. ఒక ఘట్టం జరిగింది ఖచ్చితంగా అక్కడ. అదేదో కవిత్వం కోసం చెప్పిన మాట కాదు, ఘట్టం జరిగింది ఖచ్చితంగా. కావాలంటే మీరు పురాణాలు పరిశీలించుకోండి. ఇంతకుముందు చెప్పిన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాల్లో ఎక్కడ గంగానది ప్రస్తావన ఉండదు. వామనావతారం తర్వాత రామాయణంలో వస్తుంది, భాగవతంలో వస్తుంది, భారతంలో వస్తుంది, మొత్తం తర్వాత వస్తుంది. అంచితరం గంగానది ఏర్పడింది అక్కడ. అందుకని ఆయన శృతిశీర్షముల సంచరించడి పదస్రోతస్సు. గంగానది ప్రవాహం లాంటి విష్ణుమూర్తి పాదాలు ఎక్కడ ఉంటాయండి? శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుటమ ఉక్తిక. లలితా సహస్రంలో ఉన్నవే విష్ణు సహస్రంలో ఉంటాయమ్మా. విష్ణువు వేరు, లలిత వేరు కాదు. ఒకే ఒక మహాశక్తి యొక్క స్త్రీ రూపం లలిత, ఆ మహాశక్తి యొక్క పుము రూపం విష్ణువు. వీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకని నారాయణ సహోదరి, పద్మనాభ సహోదరి అనే మాటలు ఉంటాయి ఇక్కడ. అందుకే అవతారాలు వీళ్ళిద్దరే ఎత్తుతారు. గమనించండి, హిందూ పురాణాలు కట్టుకథలు కావండి, అవతారాలు వీళ్ళిద్దరే ఎత్తుతారు. శివుడు అవతారం ఎత్తాడు, లక్ష్మీదేవి ఎత్తదు, సరస్వతీదేవి ఎత్తదు, బ్రహ్మదేవుడు ఎత్తడు, ఎవ్వరూ ఎత్తరు. అవతారాలు ఎవరెత్తుతారంటే విష్ణుమూర్తి, లలితాదేవి. లలితాదేవి ఎందుకు ఎత్తారంటే విష్ణుమూర్తి వల్ల కూడా కాని పనులు కొన్ని ఉంటాయి. అప్పుడు లలితాదేవిని ఆశ్రయిస్తారు. ఆవిడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సైతం శాసించగలిగిన అఖండ ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి. అంతకు మించిన దేవుడు దేవత ఉండరు. లలితాపలా భట్టారికిన ఉపాసన చేసిన వాళ్ళు అందరు దేవతల్ని ఉపాసన చేసినట్టే లెక్క. అంత గొప్పది ఆవిడ. లలిత ఆరాధన చేస్తున్నామంటే అందరు దేవతల్ని ఆరాధన చేసినట్టే. ఇక మళ్ళీ శనిగ్రహానికో పూజ, అవగ్రహానికో పూజ అవసరం లేదు, మొత్తానికి చాలి. సింగిల్ విండో సిస్టమ్ అంతే లెక్క. లలితా పూజ చేసామంటే అన్నీ చేసినట్టే. అందుకని సరిగ్గా అక్కడ ఆ నదిని ఇక్కడ తీసుకొని అలాగే శృతి శీర్షములు భగవంతుని పాదాలు ఎక్కడుంటాయి? వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఏదిరాని మురళి ఊదర ఒకసారి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి. భగవంతుడు విహరించేటువంటి చోటు ఏదండి? వేదం. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే శృతి శీర్షముల సంచరించడి పదస్రోతస్సు. వేదాంత వీధుల్లో ఉండేటువంటి స్వామివారి పాదాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? దైత్యేంద్ర విశ్రుత శీర్షములనక్రమింప. ఈ రాక్షసరాజైన బలిచక్రవర్తి యొక్క విఖ్యాతమైన శీర్షాన్ని అలంకరించి అక్కడ గమనించండి కథ. 3 అడుగుల నేల అడిగాడు. ఈయనేమన్నాడు?
ఏమడుగుతావయ్యా 3 అడుగులో? ఇచ్చేవాడికి పుణ్యం ఉండాలి, పుచ్చుకునేవాడికి ఉండాలి. మరీ 3 అడుగులు ఏమిటయ్యా? పోనీ ఆ 3 అడుగులు పోనీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడగలేదు, కలకత్తా ఎయిర్పోర్ట్లో అడగలేదు, మామూలుగా అడుగుతున్నావు, ఏముంటుందయ్యా అందులో? దాత పెంపు సొంపు తలపవలదే, నా స్థాయికి తగినట్టుగా అడగవయ్యా, ఏదైనా మహాదానం ఇస్తాను అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడు? నేను అడిగింది ఏదో ఇవ్వయ్యా, నా సంగతి నీకు తెలుస్తుంది అన్నాడు. ఈయన 3 అడుగులు ఇచ్చాక ఒక్క అడుగుతో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది అధోలోకాలన్నీ ఆక్రమించాడు. మరో అడుగుతో భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాదులన్నీ ఆక్రమించాడు. అప్పుడు బలిచక్రవర్తిని పిలిచి ఇంకో అడుగు ఎక్కడుందని అడిగాడు. నీ ఇల్లు బంగారంగాను అన్నాడు ఆయన. ఇది పెద్ద మాయ, అంతే. విష్ణుమాయ, విష్ణుమాయ అంటారు. శివమాయ బ్రహ్మమాయ ఉండవమ్మా, విష్ణువే పెద్ద మాయగా. విష్ణుమాయ 2 అడుగులతో సరిపెట్టేసి ఇంకో అడుగు ఎక్కడ పెట్టమంటావు అన్నాడు. ఇదే అవధానం చేస్తుంటే ఓసారి నన్ను అప్రస్తులు అడిగారు, ఏమండి ఈయన కింది అడుగుతో భూమండలం అంతా ఆక్రమించేశాడు కదా, పై అడుగుతో ఆకాశం అంతా ఆక్రమించేశాడు కదా, అడగడానికి బలిచక్రవర్తి ఉండడు కదా, ఎలా అడిగాడు అన్నారు. ఇంకో అడుగు అని ఈయన అడగడం, ఆయన ఇవ్వడం, అసలు ఉండడు కదా అంటే నేను చమత్కారంగా జవాబు చెప్పా. బాబు పాదంతో భూమండలం అంతా ఆక్రమించాడయ్యా, బాగానే ఉంది, కానీ బొటన వేళ్ళకి 2వ వేలికి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో బలిచక్రవర్తి నిలబడ్డాడు అన్నాం, అంతే. వంకర ప్రశ్నకి వంకర సమాధానం. అక్కడ నిలబడి ఆయన 3వ అడుగు ఎక్కడా అని అడిగాడు. ఈయన అడిగితే ఆయన వెంటనే ఏమన్నాడు? పాపం మామూలుగా ఏమంటాం మనం, ఎక్కడ చోట్లేదు నన్ను ఎత్తిమి కూర్చో అంటాం కదా, కోపం వస్తే ఎక్కడ చోటు నన్ను ఎత్తిమి కూర్చో, ఎక్కడ కూర్చుంటా ఆలస్యంగా వచ్చి అంటాం కదా, అలాగే పాపం బలిచక్రవర్తి కూడా నన్ను ఎత్తిమి పెట్టి ఎక్కడ పెడతావు, ఇంకేముంది అక్కడ అంటే, ఎందుకంటే నెత్తిమి పెట్టమని అడిగాడు. బలిచక్రవర్తికి జ్ఞానోదయమైంది, అంతకుముందు లేదు. వామనుడు సమీపిస్తున్న కొద్దీ బొమ్మరిపోతన గారి పద్యాలు మారిపోతాయి. వామనుడు దూరంలో ఉన్నప్పుడు బలిచక్రవర్తి మహాంకారంతో వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులు గోవులు ధరణీఖండము కాక ఏమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ అన్నాడు. వామనుడు సమీపిస్తున్న కొద్దీ శుక్రాచార్యుడు అడ్డం పెడితే వేదాంతం చెప్పారండి. ఆదిను శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్ర మర్యాదం జందు కరంబు క్రిందకుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యమును సతతమే కాయంబునాపాయమే కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ వందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనెంగలదే శివి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారళన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా అని అపూర్వమైన వేదాంతాన్ని మాట్లాడంటే బలిచక్రవర్తికి అర్థమైన ఉపనిషత్తు ఏమిటండి? న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. ఇది అర్థమైంది దానికి. నీ మానవ నీ కార్యక్రమాల వల్ల కానీ, నీ కర్మకాండాల వల్ల కానీ, నీ యజ్ఞయాగాదుల వల్ల కానీ, నీ న ప్రజయ నీ సంతానం వల్ల కానీ, చివరికి నీ ధనయన నీ 100 కోట్ల సంపాదన వల్ల కానీ నీకు అమృతానందం కలగదు. ఎప్పుడు కలుగుతుంది? ఇవన్నీ త్యాగం చేస్తే కలుగుతుంది అన్నాడు. బలిచక్రవర్తి అన్ని త్యాగం చేశాడు, ఆయనకి ఆనందం కలిగింది. ఎంతమంది రాజులు పుట్టలేదు, ఎంతమంది రాజ్యాలు పరిపాలించలేదు, ఎంత అహంకరించలేదు, ఏం పట్టుకుపోయారు, ఉన్నప్పుడు మాత్రం ఏమనుభవించారు, అవన్నీ ఇచ్చేసిన వాడు శిబి చక్రవర్తి. ఒక మనిషి ప్రాణం కోసం ప్రాణత్యాగం చేసిన వాడు దిలీప్ చక్రవర్తి. ఈ దేశ చరిత్ర వినండి దయచేసి, యువతరం కోసం చెబుతున్న మామూలు చరిత్ర కాదండి, నా దేశ చరిత్ర. ఒక మనిషి ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డవాడు రంతిదేవుడు. ఒక గోవు ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డవాడు దిలీప చక్రవర్తి. ఒక పావురం ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డవాడు శిబి చక్రవర్తి. ఈ 3 ఏవైనా ఉపకారాలు చేయొచ్చు, కనీసం మంచివి కావచ్చు. విషపు పురుగు ఒక పావు ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన వాడు విద్యాధర చక్రవర్తి, జిమూత వాహనుడు. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ఎవడంటాడండి ఈ దేశాన్ని? ఎవడిక్కడికి రాగలడండి అసలు? ఇటువంటి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారమ్మా పిల్లలు. దయచేసి ఆపండి, దయచేసి ఆపండి. విదేశీ విద్యలు, విదేశీ ఉద్యోగాలు మనకు అవసరం లేదు. మనం ఉన్న చోట చదువుకోవచ్చు, ఉన్న చోట తినచ్చు. దయచేసి ఆపండి, దండం పెట్టి కోరుతున్నా. మీరు నాకు ఇచ్చే దక్షిణ విదేశాలకు వెళ్ళే పిల్లల్ని ఆపండి. వాళ్ళ మేధాశక్తి ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉపయోగపడాలి. దయచేసి ఆపండి, దేశద్రోహం చేయకండి. మీ కుటుంబాలు, మీ పిల్లలు బాగుండడం ముఖ్యం కాదు, దేశం బాగుండాలి, దేశం బాగుండాలి.
బాగా చదువుకున్న వాళ్ళంతా అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు. కష్టపడి పనిచేసేవాళ్ళు గల్ఫ్ దేశాలు వెళ్ళిపోతారు. పనికిమాలిన గ్యాంగ్ అంతా ఇక్కడ ఉన్నారు. ఇక దేశం ఎలా బాగుంటుందండి? 5వ స్థానం, 3వ స్థానం ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమి స్థానం? మహాప్రస్థానం తప్పితే ఏమి లేదు ఇక్కడ. మనం కాపాడుకోవాలి. పిల్లలకి దేశభక్తి నేర్పాలి, దేశభక్తి నేర్పాలి. ఇక్కడ తినలేవా, ఇక్కడ ఉండలేవా, అక్కడికి దేనికి? ఈ పాటి చదువు అక్కడ ఎంబీఏ కోసం ఆస్ట్రేలియా పెడతారా? బుద్ధి జ్ఞానం ఉందా? ఎంబీఏ చెప్పేపాటి శక్తి లేదండి మన దగ్గర. ఎవరిని పలకరించినా మా అబ్బాయి చైనాలో చదువుతున్నాడు, మా అమ్మాయి జపాన్లో చదువుతుంది, ఎలా ఉన్నారో చూసుకో వెళ్ళి అక్కడ ఓసారి. అక్కడ తప్పితే ఎక్కడ లేవాళ్ళు చదువులు. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చి ఏదో వెళ్ళారు, కొంతకాలం ఉన్నారంటే వారు చదువులకు కూడా వెళ్ళిపోవాలా? అంత గొడ్డుమాలిన దేశం అండి నా దేశం. ఎంత త్యాగమయమైన దేశం, భోగమయమైన దేశాలకు పంపిస్తున్నామే, జాతి నాశనమే పోవట్లేదా? మళ్ళీ ఉత్తరం చెడిపోయారని మామూటిగాళ్ళని పిలిస్తే మేమేం చేస్తామండి ఇక్కడ? అదే ఆలోచించాలి. వామనావతారం ద్వారా మనం నేర్చుకోవలసింది అదే. ఎన్ని కోటి చివరికి ఏమన్నాడు ఆయన? ఇన్ని ఇస్తాను, ఇవన్నీ వదిలిస్తేనే త్యాగం. ఆ త్యాగం వల్ల ఆనందం పొందగలిగాడు. అందుకే ఏమన్నాడంటే ఇక్కడ పెట్టమన్నాడు. ఎందుకని? ఇది నాది అనే అహంకారం ఎక్కడుందండి? మెదడులో ఉంది. కాబట్టి మెదడు మీద బాదం పెట్టమన్నాడు. ఈ త్యాగభావన కలగాలి, ఈ త్యాగభావన కలగాలి ఖచ్చితంగా. శృతిశీర్షముల సంచరించడి పదస్రోతస్సు దైత్యేంద్ర విశ్రుత శీర్షములనక్రమింప కరుణాజ్యోత్స్నా ప్రవాహమ్ములే అతలం వంటి ధర రసాతలంబుజనుచో అంబోధి మార్గంబునందు తమోహారి బలి ప్రభావమున ఏదో వెలుగులో మున్గితిన్. ఇంకొక అవతారాన్ని చెప్పుకుని మనం రామావతారంతో ప్రారంభం చేసుకుందాం. పరశురామావతారం. అండల్నేడని తండ్రి జంపగ నృపాహంకార నిర్మూలనోద్దండాఖండ కుఠారధారలవి. అండల్నేడని తండ్రి జంపగ నృపాహంకార నిర్మూలనోద్దండాఖండ కుఠారధారలవి. రక్తక్షాళన ప్రక్రియన్ గుండెల్ తాకగని గుభిల్లుమని దిక్కుల్ ముట్ట గీపెట్టి గండంబుల్ గద తీవ్రవాదములు మొగ్గల్ మ్రాకులు చూచునే. అన్ని అవతారాలలోనూ మనం వైభవంగా కీర్తించలేని అవతారం పరశురామ అవతారం. నన్ను మన్నింతురుగాక. అది ఉగ్రవాదం, అది తీవ్రవాదం. ఎవ్వరి ఇళ్లల్లో అటువంటివి జరగకూడదు. జమదగ్ని మహర్షి, ఆయన కుమారుడు పరశురాముడు. జమదగ్నే అలాంటి వాడు కావాలి, అంత కోపిష్టివాడు కావాలి. పరశురాముడయ్యాడు. కారణం ఏమిటో తెలుసా? విచిత్రం. గర్భం ధరించేటప్పుడు స్త్రీ మనస్సులో ఉండే సంకల్పాలు, పురుషుడు మనస్సులో ఉండే సంకల్పాలు పిల్లలుగా మారతాయి. అందుకు పరశురామ చరిత్రే ఉదాహరణ. జమదగ్ని భార్య, ఆవిడ తల్లి, వాళ్ళిద్దరూ సంతానం కోసం ప్రార్థించారు. ఋషి భర్త ఒక ద్రవం తయారు చేసి ఇచ్చాడు, యజ్ఞ పాయసం లాంటిది. అది 2 గ్లాసుల్లో పోశాడు, రెండు గిన్నెల్లో పోశాడు. ఎందుకంటే జమదగ్ని భార్య, ఋషి భార్య, జమదగ్ని తల్లి సత్యవతీదేవి. ఋషికుడు సత్యవతి. ఆ సత్యవతీదేవి ఋషి భార్య, కానీ క్షత్రియ కన్య. క్షత్రియుల ఇంట్లో పుట్టింది, ఋషిని పెళ్లి చేసుకుంది. ఈ భర్త ఉన్నాడే ఋషికుడు మహాతపస్వి. ఆయన సంతానం పెద్ద సమస్య కాదు. ఋషులు ఎందుకు సంతానాన్ని కనరు అంటే వాళ్ళ బ్రహ్మ తేజస్సుతో సమానమైన వాడు పుట్టారు. ఊరికి ఓటర్ లిస్ట్ కార్డులో ఉండేవాడు కాదు ఇక్కడ. దానికోసం ఏం అక్కర్లేదు ఇక్కడ. ఆధార్ కార్డు మీ నెంబర్కి అదొక సంతానం చూస్తూనే ఉన్నారు ఇక్కడ. దీని గురించి కాదు. ఒక మహా తపస్సు పుట్టాలంటే తపస్సు చేయాలి. ఏళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తారు వాళ్ళు. కావాలి అంటే భార్యను అడిగాడు ఆయన. అవతార రహస్యం ఇది నిజం చెప్పాలంటే. ఆవిడ అడిగింది, నాకు ఋషిభక్తిని నాకు ఋషికుమారుడు కావాలి. తల్లికి సంతానం అంటే మగ సంతానం లేదు. తల్లి అడిగింది. తల్లి, మీ ఆయన మహాసత్వవంతుడే, ఏదో యజ్ఞం చేస్తున్నాడు కదా, ఆయన తపశ్శక్తి అందులో ఉంటుంది కదా, ఆ యజ్ఞపాయసం ప్రసాదం ఏదో నాకు కూడా ఇమ్మను, నాకు మంచి సంతానం కావాలి. సరే అని ఈవిడతో చెప్పింది. అత్తగా కూతురు భర్తతో చెప్పింది, మా అమ్మకు కూడా సంతానం కావాలి, ఆ ఇచ్చే ప్రసాదం ఏదో ఆవిడకి ఇవ్వండి. అంటే మీ అమ్మకి పుట్టాల్సిన వాడు వేరు, నీకు పుట్టాల్సిన వాడు వేరు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. మీ అమ్మ క్షత్రియ స్త్రీ, ఆవిడికి మహాపరాక్రమవంతుడు పుట్టాలి, చూసుకోండి జాగ్రత్తగా.
అని చెప్పి 2 గ్లాసుల్లో ఇద్దరికి, ఒకరికి బ్రహ్మ తేజస్సు, ఒకరికి క్షత్ర తేజస్సు నిక్షిప్తం చేసి 2 ప్రసాదాలు 2 గ్లాసుల్లో ఇస్తే చూడండి మనుషుల మనస్తత్వాల కారణంగా జీవితాన్ని ఎలా కెలుక్కుంటారో, చిలకవలసిన జీవితాన్ని. ఈ తల్లి ఏం ఆలోచించిందంటే, మా అల్లుడు కదా, నా మీద ఏముంటుంది అతనికి ఇష్టం, మా అమ్మాయి మీద ఉంటుంది, అందుకని అమ్మాయి ఖచ్చితంగా ఏదో పాయసంలో కొంచెం బెల్లం ఎక్కువేసి ఉంటాడు అనుకుంటాడు. ఈ దిక్కుమాలిన ఆలోచనలే జీవితాన్ని తల్లి కూతురు మధ్యలో కూడా రాగద్వేషాలైనా, అసూయలేనా, ఇలా ఆలోచించానా తల్లి కూడా? పోనీ నేను అడిగాను, ఏదో ఇచ్చాడు తాగేద్దామని కాదండి. లేదు, వాడి పెళ్ళాం మీద వాడుకుంటుందో, నా మీద ఏముంటుంది అత్తగారిని ఇక్కడ. ఖచ్చితంగా మా అమ్మాయికి ఇచ్చిన పాయసంలో ఏదో తేజస్సు ఉంటుంది, నాకు మామూలు ఇక్కడ చేపలో కంపో ఏవో ఉంటాయి ఇక్కడ అని అనేసుకునేవిడ రాత్రిపూట, అమ్మ ఇది నీది, ఇది నాది, ఇది నీది, ఇది నాది, తెల్లారాక తాగమన్నారు మా ఆయన అంటే, తెల్లారక 4:30కి కరకపూర్లో రైలు కోత వినపడగానే వచ్చేసి ఈ తల్లి కూతురు పాయసం తాగేసి. ఇది సమస్య. జీవితాలు ఎందుకు మారిపోతాయో ఆలోచించండి. అందుకే నేను చెప్పాను, జీవితాన్ని చిలకాల కానీ కెలకద్దాను. అది చెప్పిన ప్రకారం చేయొచ్చు కదా, నీ ఓవర్ యాక్షన్ అంటే ఇక్కడ చేసేసింది. తెల్లారేసరికి ఆయన చూశాడు, కొంపలు అంటుకున్నా మిమ్మల్ని తగలయ్యా అన్నాడు ఆయన. ఇందుకే మేము ఎవరికి వరాలు ఇవ్వం, అసలు మీరు ఏవో అడుగుతారు, ఎక్కడ గ్లాసులు మార్చేస్తారు, ఎక్కడ ఎదవ బుద్ధుడు మీరు. నీ కొడుకు తల్లికి క్షత్రియ తేజస్సు ఉన్నవాడు పుట్టాడు, నీకు మాత్రం ఆ రకం వచ్చి ఆవిడికి బ్రహ్మ తేజస్సు ఉన్నవాడు పుడతాడు, నీకు క్షత్రియ తేజస్సుతో పరమ క్రూరాత్ముడు పుడతాడు, నేనేం చేయలేను చెప్పాడు. మొత్తం లోకాలు మింగేస్తాడు. అప్పుడు భార్య కాళ్ళ మీద పడి ఏడిచింది. ఆ రుచికుడి కాళ్ళ మీద పడి, నాకేం తెలియదయ్యా, మా అమ్మ చేసిందయ్యా, చెప్పిస్తే దాన్ని చెప్పించవయ్యా, దానికి మంచి కొడుకునిచ్చి నాకు ఈ దుర్మార్గుడిని ఇస్తావా, నేను భరించలేనదా, నేను క్షత్రియ కన్యనయ్యండి ఒక బ్రాహ్మణుడి ఋషిని ఎందుకు పెళ్లి చేసుకున్నా, బ్రహ్మతేజస్సు కలిగిన కొడుకు కావాలి, నాకు ఈ క్రౌర్యం వద్దయ్యా, ఉగ్రవాదాన్ని నేను తట్టుకోలేనయా అని ఏడిస్తే, పరమ తపశ్శక్తి చూడండి, ఆయన దయ చూడండి, క్షమిస్తున్నా సత్యవతి, నీ కడుపున పుట్టినవాడు కొంత శాంతంగానే ఉంటాడు, కానీ తపశ్శక్తి వృధా కాకూడదు కదా, వాడి కడుపున పుట్టినవాడు పరమ క్రూరాత్ముడు అవుతాడు, నేనేం చేయలేను అంటే ఒక తరం కొంచెం వాయిదా వేశాడు. ఆవిడ కడుపున జమదగ్గిన పుట్టాడు. జమదగ్గిన కూడా కోపిస్తే వేసవి కాలంలో కాళ్ళు మాడిపోతుంటే సూర్యుడిని శపించారండి బాబు. జమదగ్గిన తక్కువడు కాదు, ఈయన కాళ్ళు మాడిపోతే సూర్యుడు ఏం చేస్తారండి? అప్పుడు సూర్యుడు వచ్చి చెప్పులు గొడుగు ఇచ్చేట. మాకు చిన్నప్పుడు 2వ తరగతిలో కథ ఉండేది, బాబు కోపం రాగానే చెప్పించేయకూడదయా, చెప్పులు గొడుగు తొడుక్కో, ఎందుకొచ్చిన గొడవ అని 2 జత చెప్పులును ఒక గొడుగు ఇచ్చేట. ఉండాలి కానీ సూర్యుడిని చెప్పిస్తానంటే ఎండ లేకుండా పోతుంది. అంటే నీ కోపం వచ్చింది కదా అని దగ్ధం చేసేయకూడదు, నువ్వేదో చూసుకోవాలి. ఇక్కడ ఆ జమదగ్గినకి అంత కోపం ఉంది, కానీ ప్రదర్శించలేదు, తట్టుకున్నాడు. ఆయన కొడుకు అయిన పరశురాముడికి విపరీతమైన కోపం వచ్చేసి ఆయన జమదగ్గిరిని కార్తవీర్యార్జునుడు కామధేనువు కారణంగా సంహరించారు అనేటువంటి విషయం తెలిసి వెంటనే గండ్రగొడ్డలు వేసుకుని వెళ్ళి కార్తవీర్యార్జునుడిని చంపడం కాదు, ఆయన కొడుకుల్ని చంపడం కాదు, 21 సార్లు దండయాత్ర చేసి మొత్తం భూమండలంలో ఉండే క్షత్రియులందరినీ చంపేశాడు. మీరు ఏమనుకోకండి, నాకు బాధ కలిగితే ఇంగ్లీష్ మాట్లాడతాను, ఇట్ ఇస్ నథింగ్ బట్ ఓవర్ యాక్షన్. నీ తండ్రిని చంపిన వాళ్ళ మీద నువ్వు పగ తీర్చుకోవచ్చు, కొడుకులు వచ్చి చంపేశారు వాళ్ళ మీద తీర్చుకోవచ్చు, లోకంలో ఉండే రాజులందరినీ చంపేస్తానంటే ఎలాగండి? ఒక పాము మన వాళ్ళు ఎవరినో కలిసింది, మొత్తం పావులన్నీ చంపేస్తారా? ఊరుకుంటారా? ఇదే మనిషి ఆలోచన. ఎప్పుడు దుఃఖాన్ని, కోపాన్ని సామూహికంగా చూపించకూడదు. ఏ వ్యక్తి మనకు అపకారం చేశారో వారి మీద కావాలంటే నువ్వు పగ తీర్చుకో, అంత అపకారం జరిగింది కాబట్టి. వాళ్ళ వంశం అంతా నాశనం చేస్తానంటే ఎలాగండి? కానీ అక్కడ కూడా ఆ క్షత్రియ దురహంకారాన్ని పోగొట్టడానికి మహావిష్ణువు గండ్రగొడ్డలు ధరించాల్సి వచ్చింది. అండల్లీడని తండ్రి చంపక నృపాహంకార నిర్మూలనోద్దండాఖండ కుఠారధారలవి. తాను దగ్గర లేడు కదా అని తండ్రిని చంపగానే ఆనాటి రాజుల అహంకారాల రక్తాలని కబడించినటువంటి కుఠార ధారలున్నాయే, గొడ్డలి అంచు, అవి సరిగ్గా ఆ గొడ్డలు ఎక్కడ గడిగాడైనా సముద్రంలో గడిగాడు. ఆ రక్తం సముద్రాన్ని తాకింది, అందుకే సాగర ఘోషలో సముద్రం ఉంటుంది. అంతమందిని చంపిన గొడ్డలి నా గుండెల్ని తాకగానే గుభిల్లుమని దిక్కుల్ ముట్టగి పెట్టి తిన. అయ్యో, ఇంత ఉగ్రవాదం అవసరమా? ఒక్క మనిషి మీద పగుంటే ఆ మనిషిని ఏమన్నా చెయ్యాలి కానీ ఆ కుటుంబాన్ని మొత్తం, ఆ కులాన్ని మొత్తం నాశనం చెయ్యాలా? ఏమిటిది అని చాలా బాధపడ్డానయ్యా అని ఒక్క సందేశం ఇస్తోంది సముద్రం మనకి. గండంబుల్ గద తీవ్రవాదములు మొగ్గల్ ఆకులు చూచునే. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది తప్పేనండి.
ఏదో మహత్తర ప్రయోజనం అనొద్దు. ఏ మతం, కులపరమైన తీవ్రవాదం, మతపరమైన తీవ్రవాదం, ప్రాంతీయ తీవ్రవాదం, సామ్యవాదం కోసం తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా తప్పే. అది నీ ఒక్కడి అభిప్రాయం కావచ్చు, 100 మంది అభిప్రాయం కావచ్చు, దేశమంతా అభిప్రాయంతో లేరు. వాళ్ళందరినీ నరికేసే హక్కు ఎవరికీ లేదు. ఇక్కడ అభిప్రాయం మారే వరకు చెప్పవలసిందే, ప్రజల్లో ప్రచారం చేసుకోవలసిందే, గ్రంథాలు చదివించవలసిందే. మన అభిప్రాయాల ప్రకారం జనం ఉండేలా చూసుకోవాలి. సాత్విక మార్గంలో తప్పితే గొడ్డలేసుకుని బయలుదేరకూడదు. బయలుదేరితే ప్రమాదం ఏమిటంటే అది మొగ్గా చూడదు, మాకు చూడదు. అశ్వత్థామ ఉదాహరణ. దాన్ని చెప్పుకుని సెలవు తీసుకుందాం. 18 రోజులు యుద్ధం అయిపోయాక ఇంకా బతికాం అనుకున్నారు. ఉప పాండవులు 5 పసిపిల్లలే కదండి. అభిమన్యుడు కంటే చిన్నవాళ్ళు, అదే వయస్సు సుమారుగా. ఈయన వెళ్ళాడు. ఎందుకోసం వెళ్ళాడు? పాండవుల కోసం వెళ్ళాడు. పాండవులు లేరంటే వదిలేయాలి కదా. ఆ కోపంలో శిఖండిని చంపాడు, దృష్టజుమ్నుని చంపాడు. పోనీ చంపని శిఖండి భీష్ముడు చావుకు కారణమయ్యాడు. దృష్టజుమ్నుడు వీళ్ళ నాన్నగారు చావుకు కారణమయ్యాడు. ఉప పాండవులు ఏం అన్యాయం చేశారండి? నిద్రపోలో ఉన్న పసిపిల్లల్ని భయంకరంగా చంపేశాడే. పెద్దవాళ్ళని చంపేశాడు, అశ్వత్థామ పసిపిల్లల్ని చంపేశాడు. అంచేత గండంబులు గద తీవ్రవాదములు మొగ్గలు మ్రాకులు చూచినాయి. అవి మొగ్గలు చూడవు, మాకులు చూడవు, మొత్తం నరికేస్తాయి. అంచేత ఎప్పుడూ మన మనస్సులో ఆ ఉగ్రవాద భావాలు లేకుండా, ఇది శాంతినికేతనానికి నిలవైనటువంటి రాష్ట్రం కాబట్టి మీ మనస్సులన్నీ శాంతినికేతనమయములై ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నా.